అంజలి అంజలి అమ్మా ఏమైందమ్మా అంజలి ఏమైంది తల్లి డాడీ వచ్చాడు ఒకసారి చూడు అమ్మా అంజలి అంజలి ఏం చేశారు నా కూతుర్ని ఏం చేశారు ఏంటి ఇది చెప్పవే ఏమైంది అది అది ఎందుకలా ఉలుకు పలుకు లేకుండా పడుంది ఏమైంది చెప్పవే చెప్పవే చెప్పు అల్లుడు గారు అది అది పైనుంచి మెట్లు దిగుతూ కింద పడిపోయిందండి మెట్ల మీద నుంచి కింద పడిపోతే ఇంట్లో సోకులు చేసుకుంటూ తిరుగుతున్నావా చెప్పు చెప్పవే అల్లుడు గారు వదిలేండి వద్దండి చూడవే చూడు ఆడుతూ పాడుతూ తిరిగే నా బంగారు తల్లి ఎలా పడిందో చూడు నేను వదిలిపెట్టి వెళ్ళను నాన్న నన్ను అమ్మ దగ్గరికి పంపించొద్దు నాన్న అని బోర్ని ఏడుస్తున్నా వినకుండా కసాయి వాళ్ళ తీసుకొచ్చి నీకు అప్పగిస్తే నువ్వు చేసే నిర్వాహకం ఇదే అసలు నువ్వు మనిషివా శవానివా నిన్ను బాబు కన్న తల్లి బాబు అది మాత్రం కావాలని చేస్తుందా ఏదో మన దురదృష్టం కొద్ది అలా జరిగిపోయిందంతే ఆ దురదృష్టం ఇదే దీని రూపంలో వచ్చి నా బిడ్డను ప్రమాదంలోకి నెట్టింది తల్లి ప్రేమ దూరం చేయటం ఎందుకులే అని దీనికి అప్పగించినందుకు ఇది ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చింది అయినా ఇంత ప్రమాదంలో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇంట్లో ఎందుకు ఉంచారు డాక్టర్ గారు తీసుకెళ్ళమంటేను నో ఇంకొక క్షణం కూడా నా బిడ్డ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్తాను ఆగు బావా అంజలిని ఇక్కడే ఉండని ఏ ఉన్న ఈ ప్రాణాన్ని కూడా తీసేస్తారా ఏం మాటలు బావా అవి నా మేనకోడలికి నేనెందుకు హాని చేస్తాను ఆహా నీ మేనగోళ్ళనేనా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అది కాదు బావా నా మాట విను ఎవరేం చెప్పినా విన్ను నా బిడ్డను తీసుకెళ్లి తీరుతానంతే బాబా ప్లీజ్ బాబా అంజలికేమీ కాదు కానివ్వను నా ప్రాణం అడ్డు వేసైనా సరే కాపాడుకుంటాను నన్ను నమ్ము బాబా ప్రస్తుతం అంజలి ఇక్కడే ఉండాలి ఎందుకు ఉండాలి ఎవరి కోసం ఉండాలి ఇందు కోసం అపర్ణ నిర్దోషిని నిరూపించడం కోసం ఉండాలి ఏంటి అర్జున్ నువ్వు అనేది అవును బావా ఇందు గురించి అంజలికి తెలుసని నా నమ్మకం ఆ విషయం తను స్పృహలోకి వచ్చాకే తెలిసింది ఇలాంటప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోతే నిజం మరుగున పడే అవకాశం ఉంది నాకు 2 రోజులు టైం ఇవ్వు బావా ప్లీజ్ ఈలోగా నేను అంజలి ద్వారా నిజం తెలుసుకుంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వు బావా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను ప్లీజ్ బావా ప్లీజ్ నా మాట నమ్ము బావా ప్లీజ్ ప్లీజ్ అమ్మా అంజలి మీకు అసలు బుద్ధుందా నేనే చేశానురా నన్ను తిడుతున్నావు మరి లేకపోతే అంజలిని చూడాలని బావొస్తే తీసుకెళ్లి చూపించాలి సర్ది చెప్పాలి అంతేగాని ఎవరో శత్రువు వచ్చినట్టు అంత గొడవ చేస్తావా అసలు మతుండే చేస్తున్నావా నువ్వేంట్రా కొట్టిన ఆయన్ని వదిలిపెట్టి తన్నులు తిన్న నా మీద పడతావు ఆ రోజు నన్ను వద్దనుకొని ఉన్న బంధాలన్నీ తెగతింపులు చేసుకుని వెళ్ళిన మనిషి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చాడు అని అడిగాను అది తప్పా తప్పున్నారా అంజలి నీ మీద ప్రేమతో రాలేదు బావ ప్రేమగా నచ్చ చెప్తే వచ్చింది ఆయన మంచివాడు కాబట్టి కూతుర్ని కలవకుండా ఆపినందుకు జస్ట్ కొట్టి వదిలేశాడు అదే నాలాంటి వాడైతే నిలువున నరికేసేవాడు చూసావా అమ్మా అక్కని కూడా చూడకుండా ఎంత లేసి మాట్లాడుతున్నాడో ఒరి అర్జున్ ఏమిట్రా ఇదంతా ఒకవైపు ఇందు కనపడికి ఏడుస్తూ ఉంటే మరోవైపు అంజలి ఇలా ప్రమాదంలో ఉంది అసలు తప్పులన్నీ వాళ్ళు చేస్తుంటే కష్టాలు కలహాలని మనకొస్తున్నాయేంటి ఏ మహాతల్లి చూపో నీ ఇంటి మీద పడి ఉంటుంది వసుంధరక్క దాంతో అన్ని సమస్యలు మీకే వస్తున్నాయి నరదిష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుందంటారు మీరెంత నిజమే తాయారు ఆ అపర్ను చూపే పడుంటుంది ఈ దోషాలన్నీ పోవాలంటే
ఏదో ఒక వ్రతం చెయ్యాలి. రేపు అల్లుడి గారి పుట్టినరోజని చెప్పావు కదా వదినా. నిజమే, భలే గుర్తు చేసావు శారదా. రేపు వీడి పుట్టినరోజు ఫంక్షన్తో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాను. దోషాలన్నీ తొలగిపోతాయి, మనకంతా మంచి జరుగుతుంది. అక్కర్లేదు. ఇందు దొరికేంత వరకు ఎలాంటి పుట్టినరోజులు, ఫంక్షన్లు, పూజలు, వ్రతాలు అవసరం లేదు. మీరు చేసినా నేను చేసుకోను. అపర్ణ కేసులతో, సమస్యలతో సతమతమైపోతుంటే నేనెలా సంబరాలు చేసుకుంటాను?